సార్ నేటి యువతకు మీరు ఈ యొక్క ఫార్మింగ్ గురించి ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారంటారు మీ మాటల్లో? తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మన దేశం ఎక్కువగా వ్యవసాయ దేశం చెప్పవచ్చు. ఎందుకంటే మనం రైతులు ఎక్కువ మంది మనం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత ఈ వ్యవసాయ రంగంలో రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో అనేక అవకాశాలు, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే మనకి ప్రతి ఒక్కరికి జీవించడానికి అన్నం కావాలి, ఆహారం కావాలి, ఈ మంచి ఆహారం కావాలి. ఆహారం ఆహారం పండించే రైతులకి అండగా నిలవాలి. ఎందుకంటే ముఖ్యంగా యువత అనేక రంగాల్లో వెళ్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఐటీ రంగంలో కావచ్చు, కొంతమంది పారిశ్రామికీకరణ కావచ్చు, అనేక రంగాల్లో వెళ్తుంది. అట్లనే వ్యవసాయ రంగం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాంట్లో యాంత్రీకరణ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, ఐటీ ఉంది, అలాగే ఏఐ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే డ్రోన్ టెక్నాలజీ ఉంది. అనేక రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యంగా మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దీంట్లోకి వచ్చి మీరు కూడా వ్యవసాయంలో ప్రత్యక్షంగా పాల్గొని దీని ద్వారా అనేక ఒక ఉపాధి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ చూసినట్టయితే ఈరోజు ఒక మిర్చి కావాలంటే దాన్ని పౌడర్ చేసుకోవడం, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, అలాగే మిల్లెట్స్ ఉంటే చిరుధాన్యాలను పండించి దాన్ని ప్రాసెస్ చేసి బిస్కెట్ల రూపంలో మనకి బయట ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ రంగంలోకి యువత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో వ్యవసాయం అంటేనే వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అయినప్పటికీ మనకి వ్యవసాయ దేశం కాబట్టి ముఖ్యంగా రైతులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడతారు. మన దేశంలో ప్రధానంగా వ్యవసాయమే కాబట్టి దీంట్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరిని కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మంచి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎందుకంటే లోన్లు ఇవ్వడం కానీ, లేదంటే పారిశ్రామికంగా వాళ్ళ వైపు అడుగులు వేయించడం కానీ, కొన్ని కోట్ల రూపాయలు ప్రధానమంత్రి పథకాల ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తుంది. అందువల్ల యూత్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భూమి ఇప్పుడు వరకు రసాయన ఎరువులు, పురుగు మందులతో ఉన్న భూమిని ప్రక్షాళన చేయడానికి కూడా అవసరం ఉంది. ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాలి. ఎందుకంటే అనేక పిల్లలు అనేక రకాల వ్యాధులు గురవుతూ ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవడానికైనా, మన భూమిని కాపాడుకోవడానికైనా మన యువత ఈ ఆర్గానిక్ రంగం వైపు రావాల్సింది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఐటీ రంగంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ వ్యవసాయ రంగంలో, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చి ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండే ఉత్పత్తులని మంచి దేశ ప్రజలందరూ కూడా అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రధానమంత్రి గారు, మోడీ గారు అనేక పథకాలు రూపొందించుకొని చేస్తున్నారు. వారికి కూడా మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాన్ని మన దేశంలో కల్లా ఇదే ప్రముఖ కేంద్రం. ఆ కేంద్రం ద్వారా కొన్ని వేల మందికి, వందల మందికి ఒక ఉపాధిని కల్పిస్తున్నారు ఈ మిల్లెట్స్ ద్వారా. అందువల్ల మిల్లెట్స్లో కూడా అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల యూత్ దీంట్లోకి వస్తుంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది ఏంటంటే ఐటీ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఇంజనీరింగ్లో అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ వ్యవసాయంలో కూడా అనేక డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి, ఉపాధి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీటి వైపు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. సో పుస్తక నాలెడ్జ్ అంటే బుక్స్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫార్మింగ్లో అవసరం అంటారా? తప్పకుండా. ఎందుకంటే బుక్కిష్ నాలెడ్జ్ ఎంతమంది పనికి వస్తుందంటే కొద్ది అంతా పనికి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఇతర దేశాల్లో నార్వే కానీ, లేదంటే ఫిన్లాండ్ కానీ, కొన్ని స్వీడన్ కానీ, కొన్ని దేశాల్లో ఐటీలో కానీ ముందున్నారు. అంటే అసలు పుస్తకాలు అవసరం లేదు, మనకి కేవలం డిజిటల్ విప్లవం చాలా అనుకునే దశలోంచి వాళ్ళు మళ్ళీ పుస్తకం వైపు మలుతున్నారు. పుస్తకాలు చదువుతున్నారు. అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ కూడా అవసరం. ఎందుకంటే కేవలం పుస్తకాలు చదవడం వ్యవసాయం కాదు. ఇప్పుడు ఈరోజు యూత్ కూడా చాలామంది యూట్యూబ్లో కానీ, లేదా పుస్తకాలు చదివి ఫ్యామిలీకి వస్తున్నారు. అలా కాకుండా క్షేత్రస్థాయిలో మన వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం అవకాశాలను పుచ్చుకోవాలి. ఎందుకంటే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వర్షాలు పడతాయో లేదో తెలియదు, పిడుగులు పడే అవకాశాలు ఉంది. డిఫరెంట్ అట్మాస్ఫియర్లో అనేక రకాలుగా రైతులు కూడా గురవుతున్నారు. అయితే ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో పంపించి రైతులకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, రైతులకి ఏమేమి పరికరాలు ఉపయోగించుకోవాలి, లేదంటే ఎలాంటి క్రాప్ చేంజింగ్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు వరిని చూసుకున్నట్లయితే వరి విపరీతంగా పంట పండుతూ ఉంది. దానివల్ల అనేక రకాల వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంది. దాని ప్రత్యేకమైన పంటలని ప్రోత్సహించాలి. రైతులు క్షేత్రస్థాయిలో ఈ పంట పండిస్తే ఇది బాగుంటుంది, అలాగే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఏమంటే అపరాలు పండించాలి, లేదంటే మినువులు కానీ, పెసలు కానీ ఇవన్నీ పండిస్తే మీకు అధిక లాభం ఉంటుందని చెప్పేసి క్షేత్రస్థాయిలో చెప్పినట్లయితే రైతులు కూడా పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తారు.
అట్లానే పంట మార్పిడి చేయడమే కాదు, దానికి తగ్గట్టుగా కింటాకి ఇంత 500 రూపాయల బోనస్ అని చెప్పేసి ఇతర పంటలకు ఏదైతే ఇస్తారో వాటి ద్వారా రైతులు ఆకర్షితులయ్యి వాటిని పంట పండించుకోవడానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళు క్రాపు వేరే పంట పండించడం అంటే చెప్పడం వరకే కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. ఎందుకంటే ధర అధికంగా వస్తుంది, ఈ పంట పండిస్తే ధర అధికంగా వస్తుంది, కాకపోతే మీ కింటాకి ఇంత బోనస్గా ఒక 500 రూపాయలు ఇస్తాము అని కనుక చెబితే వాళ్ళు పంట చేసుకుంటారు. అట్లానే కొంటామని భరోసా ఇస్తే కనుక పంట మార్పిడి విధానాన్ని అవలంబించడానికి అవకాశం ఉంది రైతులు.